శ్వాస వదులుతూ ఎడమ పక్కకు తిప్పండి. గాలి తీసుకుంటూ సెంటర్కి రావాలి. మీ తలను శ్వాస వదులుతూ సైడ్కి డౌన్ చేయండి. డౌన్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ డౌన్, ఇన్హేల్ ఎక్సేల్ డౌన్. మెడని లూజ్గా రౌండ్గా తిప్పాలి. గాలిలో సున్నా చుడుతున్నట్టుగా తనని వీలైనంత రౌండ్ అప్ చేస్తున్నారు. 7, 8, 9, 10. Slowly down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up. Inhale up, slowly relax. దీనిని కూడా శ్వాసని గమనిస్తూ చేయండి. శ్వాస వదులుతూ డౌన్ చేయాలి. గాలి తీసుకుంటూ ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. ఓకే, అలాగే ఉండండి. కుడివైపుకి డౌన్ చేస్తున్నారు. మీ చేతులు స్ట్రెక్గా పైకి లాగి పెట్టి ఉన్నది. అరచేతి మీదుగా పై గాలి తీసుకుంటూ పైకి లేకండి. సెకండ్ సైడ్ స్లోలీ డౌన్. ఏ భాగంలో డౌన్ డౌన్. కొద్దిసేపు జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. గాలి తీసుకుంటూ పైకి లేగాలి. సెకండ్ సైడ్ లాస్ట్ డౌన్ డౌన్. Okay. 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే ఫ్రెండ్స్, మీ రెండు చేతుల్ని ముందు తాడాసన్, ఏదైనా ఒకవైపుకు చూస్తూ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఉపయోగపడతాయి. Exhale down, close your eyes. ఆసన కళ్ళు తెరిచి ఉంచాలి. ఏదైనా ఒకవైపుకు చూస్తూ బ్యాలెన్స్ చేసుకోండి. రెండు చేతులు మోచేతుల దగ్గర వంపు లేకుండా. ఓకే, అదే పొజిషన్లో కాళ్ళు కలపకుండా అలాగే ఉండండి. వీలైనంత మోకాళ్ళను స్ట్రెస్ చేసి ఉంచారు. ఒత్తిడిని గమనించాలి. మోకాళ్ళను కలపకండి. ఆసనంలాగా చేయాలి. మన ప్రమేయం లేకుండా గాలి తీసుకుంటాము. గాలి వదలటం మీదే ఉండాలి. పొట్టని లోపలికి లాక్కుంటూ వీలైనంత ఫోర్స్గా ఎడమ వైపు నుంచి ఫోర్స్గా గాలి బయటకు వదులుతున్నారు. కపాలభాతి, ప్రతిరోజు ఈ కపాలభాతి క్రియ చేయడం వల్ల మైండ్కి చాలా పొట్టని లోపలికి లాక్కుంటూ ఫోర్స్గా గాలి బయటకు వదులుతున్నారు. ముక్కు దగ్గర కండరాలు బిగించాలి. పెదాల దగ్గర కండరాలు బిగించాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఎక్సేల్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, అకార ప్రాణాయామ, బ్యాక్ బోన్ స్ట్రైట్. అకార చాలా సంతోషం. ప్రపంచానికి
మన ఒక అద్భుతమైన బహుమానం మానవ సమాజానికి యోగా అనే ఒక విద్యని మానవాళికి నేర్పిన ఘనత మన భారతదేశానికి దక్కింది. ఇవాళ ఈ యోగాని అభ్యసిస్తున్న అనేక కోట్ల మంది ప్రజానీకం ప్రపంచం యావత్తు పాశ్చాత్య దేశాల్లో కూడా వీరు వారనిగా పాశ్చాత్య దేశాలతో సహా యోగాని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాం. అనేక రుగ్మతలకి పరిష్కారం యోగా అనేది నిలువు ఆధారం. దాన్ని ప్రజల్లో మరింత చైతన్యవంతం చేయటం ద్వారా ప్రజల పార్టిసిపేషన్ రావటం ద్వారా మన దేశ ప్రధానమంత్రి గారి మోడీ గారి దగ్గర నుంచి యోగాకు ఒక అంబాసిడర్గా ఆయన వ్యవహరించడం వల్ల జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఈ యోగా విద్యకి ప్రత్యేకమైన ఆదరణ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లభిస్తాం. డెఫినెట్గా దీనికి ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత, సహకారం అందించాల్సిన బాధ్యత సమాజంలో మాలాంటి ప్రతి ఒక్కళ్ళకి ఉంది. రామచంద్రరావు గారు అడిగినట్లు ఈ ఇన్స్టిట్యూట్కి స్థలం కేటాయించాలని చెప్పి ఇవాళే కలెక్టర్ గారికి నేను పెట్టడమే కాకుండా ఖమ్మం పట్టణంలో తప్పకుండా సాధించుకుని పేరు శాసనసభ్యుడిగా నా కాన్స్టిట్యుయెన్సీలో ఆ సెంటర్ ఏర్పడటానికి ఒక అనువైన స్థలాన్ని కూడా వెతికి దాన్ని మీకు సాధించి పెట్టడానికి నేను అవిరత కృషి చేస్తాను. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీరు అందరూ కూడా మరింత పరిపూర్ణమైన ఆరోగ్యవంతంతో సుఖ సంతోషాలతో జీవించాలని మన కుటుంబ సభ్యులందరికీ మనం ఆదర్శంగా నిలవడానికి మరింత మంది ప్రజానీకంలోకి యోగాన్ని తీసుకుపోవడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని. జై హింద్. నేను చేయగలనా అని అనుకుంటూ గమనిద్దాం. ఫ్రంట్ బెండింగ్ లో ఇప్పుడు చూడండి, మనం ఏమైనా బెండ్ చేస్తాం, నిజానికి మన శరీరం ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో గమనించండి. సమ్మతిని కపవాత పిత్త దోషాలు మొత్తం బయటకు వెళ్ళిపోవాలి. ప్రతిరోజు క్లీన్ చేసుకున్నట్టుగా జీర్ణాశయాన్ని క్లీన్ చేసుకోవాలి. మిత్రులారా, మరి ఈరోజు దీన్ని మనం అద్భుతంగా దీన్ని లోపల 30 రైట్ బాడీ వెయిట్ తీసుకున్నాక అంతర్జాతీయ ద్వితీయ యోగా మహోత్సవం ఖమ్మంలో ఆర్టీఓ ఆఫీస్లో చాలా ఘనంగా నిర్వహించుకున్నామండి. ఖమ్మంలో ఒక 3 ఆధ్యాత్మిక సంస్థలు కలిపి పతంజలి యోగపీఠ్ స్వామి రామ్దేవ్ గారి ఆశీస్సులతో మరియు ప్రకృతి వైద్య జీవన విధానం పద్ధతితో రామచంద్ర గారు మరియు
లాఫింగ్ క్లబ్ మడికంటి వెంకట గారు వారి ఆధ్వర్యంలో ఖమ్మంలో ఈ అంతర్జాతీయ యోగా డేని చాలా అధిక సంఖ్యలోని ఖమ్మంలో ఆర్టీఓ ఆఫీస్ గ్రౌండ్లో పాల్గొని ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్ని ప్రకారం మొత్తం కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించామండి. మనకి ముఖ్య అతిథిగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారండి. వారు యోగా సెంటర్కి మాకు ఒక స్థలాన్ని కేటాయించినందుకు వారికి మా అందరి తరపున యోగా యూనిట్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ యోగా వలన ఉపయోగాలండి, అన్నం విలోమ ప్రాణం చేయటం వలన బీపీ నార్మల్ పొజిషన్ ఉంటుందండి. అన్నం విలోమ ప్రాణం చేయటం వలన బీపీ నార్మల్ పొజిషన్ ఉంటుందండి. మన శరీరంలో దాదాపుగా 72 crores 72 lakhs 32 నర్వస్ ఉంటాయండి. ఆ నర్వస్కి అన్నిటికీ బ్లడ్ సర్కిల్ జరుగుతుంది. స్కిన్ సంబంధించి ప్రాబ్లం కంట్రోల్ అవుతుందండి. మన మనసు మన ఆధీనంలో ఉంటుంది అనమాట. అన్నం విలోమ ప్రాణం చేసేటప్పుడు, కపాలభాతి ప్రాణం చేసేటప్పుడు షుగర్ నార్మల్ పొజిషన్కి వస్తుందండి. గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుందండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో తినకపోయినా గ్యాస్ కూడా ఫామ్ అవుతుందండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కపాలభాతి ప్రాణాయం, ఎనర్జిక్ ప్రాణాయం, భస్త్రికా ప్రాణాయం, మనకి డాక్టర్లకి అంతుచిక్కిన రోగాలను కూడా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వలన నయం చేసుకోవడానికి కూడా సైంటిఫిక్గా రుజువు చేయడం జరిగిందండి. అందుకనే ఇలాంటి యోగా సెంటర్లో అందరూ యోగా చేయటం వలన చాలా విముక్తి పొందుతారండి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా కాపాడుకోవచ్చండి. అందరికీ ఖమ్మం పట్టణంలో అందరూ యోగా చేసి అందరూ ఆరోగ్యవంతులుగా కావాలని భారత్ సమన్ ట్రస్ట్, పతంజలి యోగ సమితి మరియు ఆధ్యాత్మిక సమితులు అందరూ కలిపి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ దేశ సంప్రదాయాన్ని అందరూ ఆచరించి ఈ బలవంతమైన దేశంగా, ఆరోగ్యవంతమైన దేశంగా కావడం కోసం మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలకి ఈ బహుమతిని అందించినటువంటి యొక్క శుభదినం ఈరోజు. ఈ కార్యక్రమాన్ని ఈరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆచరణ చేసి ప్రతి ఒక్కళ్ళు తనతో పాటుగా 10 మందికి యోగ జ్ఞానాన్ని అందించి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరుల్ని అందరికీ అందించే క్రమంలో ఆరోగ్యవంతమైన దేశం కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. మిత్రులారా, యథా రాజా తదా ప్రజ, రాజు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు యోగా చేయాలి, 10 మందికి యోగా పంచాలి. మరొక్కసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ